త్రో ప్లేయర్ అంటే ఏంటో ఈరోజు నీకు చూపిస్తాను. గేమ్ ఎలా ఆడాలో నేర్పిస్తాను. ఏంట్రా మావా, నిమ్మకాయ మిరపకాయలు చూసి భయపడిపోయావా? ఈ చెప్పేవరదిరా? ఓ మై గాడ్! హే, రక్తం రా, పదండి వెళ్ళి చూద్దాం. ఏంటి, ఎప్పుడు అమ్మాయిల్ని చూడలేదా? ఇక్కడి నుంచి వెళ్ళండి. నేను ఆర్డర్ చేశాను. ఏంటి ఇదంతా నీకెలా జరిగింది? నువ్వు త్వరగా తిను, నీకు లేట్ అవుతుంది. అసలు నీకేమైందో చెప్పు. ఒళ్ళంతా గాయాలుగా ఉన్నా ఏమైందో చెప్పు. క్లాస్ నుంచి వస్తున్నాను. గ్లాస్ డోర్లో దెబ్బ తగిలింది. నన్ను ఎవరు కొట్టలేదు, సరేనా? నేనా? ఈ చోటు నాకు సేఫ్గా అనిపించలేదు. ఈ మధ్య రోజుకి ఎలా జరుగుతున్నాయో నీకు తెలుసు కదా. ఈ ప్రదేశం నీకు కొత్త. నీకు నీ హౌస్ ఓనర్ తప్ప ఇంకెవరూ తెలీదు. నీకేదైనా అవసరమైనప్పుడు నీకు తోడుగా ఎవరైనా ఉండాలి కదా. సేఫ్ లేదంటే ఇప్పుడేం చేద్దాం? మా ఊరికి వెళ్ళిపోనా? చాలా కష్టాలు అనుభవించి ఎన్నో ఫేస్ చేసిన తర్వాత నాకు ఈ ఫామ్లో జాబ్ దొరికింది. మా ఊరికి వెళ్ళి నేను పేడ పిసుక్కోనా? మా నాన్న ముందు నా వల్ల అవుతుందని నేను సాధించి తీరుతాను. నీకన్నీ తెలిసే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఐ నో, కానీ నీ గాయాలు తలుపులో దెబ్బ తగిలినట్టుగా అనిపించలేదు. అసలు ఏం జరిగిందో నిజం చెప్పు. అవును, నన్ను కొట్టారు. ఇదే కదా నువ్వు అడగాలనుకున్నావు. అవును, నన్ను కొట్టారు. చాలా తిను. నువ్వు నా గురించి బాధపడకు. ఇంటికి వెళ్ళి నాన్నతో నేను బాగానే ఉన్నానని చెప్పు. బాగా చదువుకున్నాను. ఇప్పుడు నా జాబ్ కూడా చాలా బాగుంది. నీ ట్రైన్కి టైం అవుతుందిగా. నేను వెళ్తున్నాను, నాకు లేట్ అవుతుంది. చూడు, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత జోలా విధానంలో మనకిల్లుంది. నీకెప్పుడు రావాలనిపించినా సరే బ్యాగ్ తీసుకొని వెంటనే ఇంటికి రా, సరేనా? సేఫ్గా ఇంటికి వెళ్ళు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, చేంజ్ తీసుకెళ్ళండి. కీప్ ద చేంజ్. ఇలా చూడండి మేడం. రే రా. మేడం, మీరు చేంజ్ మర్చిపోయారు. మనమే వెళ్ళి ఇచ్చొస్తే పోలా? మేనేజర్,
వాడిని పట్టించుకోకు పద. పన్నెండు గంటలు అవుతోంది, తనేమిటి ఇంకా రాలేదు? వెళ్ళు, ఫోన్ చేసి చూడు. ఏమైంది? ఫోన్ ఆఫ్లో ఉందా? సర్లే, నేను వెళ్ళి చూసొస్తాను. అక్కా, మీ పీజీలో ఉంది కదా, అదే ఆ పిల్ల నేనా? తన్నెవరో చంపేశారంట. వెనకాతలున్న గ్రౌండ్లో తన బాడీ దొరికిందంట. ఆ అమ్మాయికి ఏమైందో అర్థం కావడం లేదు. దీని గురించి మీకేమీ తెలీదా? ఏం మనిషి ఆవిడా? అరే, ఇది ఎవరు చేసుంటారు? అది కూడా కాలిని లోపలికొచ్చి మరీ చేశారు. అవునవును, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏమైంది? ఒకవేళ తను ఏమనుకుంటున్నావు సిద్దిక్? తన ఒంటి మీద గాయాలు చూస్తుంటే తనని బాగా కొట్టినట్టున్నారు. ఇంత దారుణంగా ఎలా చంపుతారు? ఈ అమ్మాయి తెలిసిన వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఇక్కడ ఉన్నారా? మళ్ళీ అడుగుతున్నాను, ఈ అమ్మాయి ఇక్కడ ఎవరికైనా తెలుసా? సార్, ఆ అమ్మాయి ఇక్కడే పీజీలో ఉండేది, వీళ్ళందరికీ తెలుసు. అవును సార్, తన మా ఇంట్లోనే పేయింగ్ గెస్ట్గా ఉంది. మొదటిసారి అడిగినప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? డీటెయిల్స్ ఇవ్వండి. తను ఎక్కడి నుంచి వచ్చింది, తన ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవ్వండి. వాళ్ళ నెంబర్స్ మీ దగ్గర ఉంటాయిగా. నార్మల్గా తను ఎప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్తుంది, ఎప్పుడు తిరిగి వస్తుంది చెప్పండి. సార్, రోజు తను ఉదయం 8-8:30కు వెళ్ళిపోతుంది. రాత్రి తిరిగి 9-9:30కు వచ్చేస్తుంది. కానీ నిన్న రాత్రి తను తిరిగి రాలేదు. ఎందుకు ఫోన్ చేయలేదు? నా వైఫ్ ఫోన్ చేసింది సార్, కానీ ఫోన్ రీచ్ అవ్వలేదు.
సార్ ఇది ఒక అమ్మాయి వేసుకునే నగ సార్. నాకెందుకో తన్ను చంపింది ఒక్కరై ఉండరు, చాలామంది అయి ఉంటారేమో. ఎందుకంటే గాయాలు చాలా ఉన్నాయి, వ్యత్యాసంగా ఉన్నాయి. కొన్ని ఎరుపు రంగులో ఉన్నాయి, కొన్ని నీలం రంగులో ఉన్నాయి, కొన్ని నల్లగా ఉన్నాయి. దీనికి అర్థం ఏంటంటే దీన్ని చూస్తుంటే బలంగా తన్ని కొట్టినట్టున్నారు. హెవీ గాయాలు ఒక అమ్మాయి కొట్టడం వల్ల రావు. లైట్ గా ఉన్న గాయాలను చూస్తే అమ్మాయిలు ఖచ్చితంగా కొట్టుంటారు. తనని చూస్తుంటే ఏదో పగ తీర్చుకున్నట్టే అనిపిస్తోంది సార్. ఒక డెడ్ బాడీ, కానీ హత్య చేసింది చాలా మంది. అలా ఈ అమ్మాయి కథ ఏమై ఉంటుంది? సార్, నైనా ఒక లా స్టూడెంట్. ఇక్కడ ఒక ఫ్యామిలీతో పీజీగా ఉంది. పక్క వీధిలోనే వాళ్ళ ఇల్లు ఉంది. చాలా విచిత్రమైన వాళ్ళు సార్. నేను అడిగినప్పుడు ఏమీ చెప్పలేదు. పక్కింటి వాళ్ళు చెప్పగానే భయపడిపోయారు. 9:30 కల్లా ఇంటికి వచ్చేస్తుందట. కానీ నిన్న 12 అయినా సరే ఇంటికి రాలేదంట. ఫోన్ ట్రై చేశారు, కానీ కనెక్ట్ అవ్వలేదు. నైనా రాత్రి ఇంటికి రాలేదు. అలా ఉండగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలనిపించలేదా? ఒక అమ్మాయిని మీరు ఇంట్లో పీజీలో ఉంచారు. అలా ఉండగా రెస్పాన్స్ ఉండాలనిపించలేదా? వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా ఇన్ఫార్మ్ చేయలేదు సార్. ఇంకా ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? అది ఇలా జరుగుతుందని మాకెలా తెలుస్తుంది సార్? మీకు తెలిసిన తర్వాత అయినా మీరు ఫోన్ చేసి ఉండాలి కదా. ఇప్పుడే వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయండి. సార్, వీళ్ళని మనం స్టేషన్కి తీసుకువెళ్దాం. ఎంక్వైరీ చేస్తే నిజం మొత్తం వాళ్ళే చెప్తారు. కరణ్, మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. రూల్ బుక్ ప్రకారమే మనం కానీ నడుచుకోవాలి. వాళ్ళు మన దగ్గర ఏదో దాస్తున్నారు సార్. కరణ్, నా ఆర్డర్ వచ్చేంత వరకు వెయిట్ చేయి. తనెవరు? తన పేరు తులి మేడం. ఈ ఏరియాలోనే తిరుగుతా ఉంటది. సరే, నువ్వు వెళ్ళు. తనకేదైనా తెలుసుండొచ్చు. నిన్న నైట్ ఎక్కడున్నావు? నేను ఇక్కడే ఉన్నాను. నిన్న నైట్ ఏమైనా చూసావా? ఎవరైనా గొడవ పడుతున్నట్టు సౌండ్ విన్నావా? బాగా ఆలోచించి చెప్పు. మామూలుగా అందరు అమ్మాయిలకుండే ఎన్నో కళల్లాగే తన కూడా ఎన్నో కళలతో నైనా కూడా అహ్మదాబాద్కు వచ్చి ఉద్యోగం చేస్తూ ఉండేది. నైనా కళ్ళల్లో ఎన్నో కలలు మాత్రమే కాదు, వాటిని నెరవేర్చుకోవడానికి కావలసిన ధైర్యం కూడా ఉండేది. ఇంచుమించుగా ఆమె లక్ష్యాలకు చేరువైపోయింది. కానీ అవి ఆమె జీవితానికి చివరి క్షణాలయ్యాయి. ఎవరో నైనాని మర్మమైన పద్ధతిలో చంపేశారు. రాత్రి ఆమెను అంత చిత్రహింసలు పెట్టి అంత దారుణంగా చంపిన రాక్షసులెవరో పోలీసులు వెతుకుతూ ఉన్నారు. ఒకవేళ ఎక్కడ ఆమెకు తెలిసిన నేరస్తుల గురించి తను పోలీసులకు చెప్పేస్తుందేమోనన్న భయంతో ఆమెను చంపేశారా? ఆలోచించండి. నిజంగానే అందుకోసమే ఆమెను అంత దారుణంగా చంపేసుంటారా? ఇది కేవలం హత్య మాత్రమే కాదు, ఈ నేరం చేయడానికి వెనకాల ఎంతో పెద్ద కుట్ర ఉన్నట్టు పోలీసులు భావించారు. దాన్ని వెతికే ప్రయత్నం చేశారు. దీనికి అసలు కారకులు ఎవరై ఉంటారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఈ నేరం చేసింది ఎవరో కనిపెట్టగలుగుతుందా? క్రైమ్ సీన్కి రిలేటెడ్గా ఉండే ఫోటోలు మొత్తం నా టేబుల్కి రావాలి. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి చెప్పి త్వరగా రిపోర్ట్ అడగండి. త్వరగా రావాలి. ఆ ఏరియాలో ఉన్న అందరి హిస్టరీలు తీయండి. వాళ్ళకి ఎవరికైనా క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయా కనుక్కోండి. నేను ఆ ఫోన్ కాల్ రికార్డ్స్తో తను నిన్నెక్కడికి వెళ్ళిందో కనిపెట్టండి. ఎలాగైనా నేరస్తుల్ని కనిపెట్టాలి. సార్. సార్, మధురామో డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నారు? కిల్లర్ బయటివాడని అనిపించడం లేదా? లేదు, కానీ మధురాంలో ఉన్న ఎవరో ఒకరే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారని నాకు అనిపిస్తోంది. ఒకవేళ బయటి మనిషి గనక అయితే బాడీని అక్కడే వదిలేసెళ్ళుంటాడు. కానీ అలా చేయలేదు. బాడీని ఈడ్చుకుంటూ వెళ్లి బయటున్న గ్రౌండ్లో పడేశాడు. అక్కడ పూర్తిగా జనసంచారం లేదు. తర్వాత బాడీని డ్రమ్లో వేశాడు. మధురాం గురించి బాగా తెలిసిన వాడే ఈ పని చేస్తుంటాడని నాకు అనిపిస్తోంది. తన ద్వారా మిగతా హంతకులు కూడా మనం కనిపెట్టవచ్చు. కరెక్ట్. ఆయిషా, ఎక్కడున్నావమ్మా? ఆయిషా, 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 బయటికి రా. త్వరగా తలుపు తెరు. ఒకవేళ పోలీసులకి తెలిసిందంటే? నువ్వు ఊరికే భయపడకు, సైలెంట్గా ఉండు. చుట్టుపక్కల ఎవరికైనా వినిపిస్తుంది. నువ్వు భయపడకు, నేనున్నాను కదా. బయటికి రా అమ్మా, ముందు నువ్వు బయటికి రా. సిది, ఈ గాయాన్ని చూసావా?
ఇది దెబ్బ తగిలి 1 లేదా 2 రోజుల తర్వాతే ఇలా అవుతుంది. సార్ తనని చంపిన వాళ్ళు ఇంతకు ముందే తనని బాగా ఫాలో చేసి ఉంటారు. ఆ రోజు రాత్రి తను లేటుగా వస్తుందని వాళ్ళకు ముందే తెలుసుంటుంది. ఇంతకు ముందు కూడా తనని చంపాలనే ప్రయత్నం విఫలమై ఉంటుంది, అందుకే ఇలా చేశారు. నేనా మర్డర్ అవ్వడానికి ముందు 11 గంటలకి నేనాను వెంబడిస్తూ ఎవరో కాలనీకి వచ్చారు. సార్ నేనాపై అటాక్ చేసింది తను అసలు ఎక్కడికి తప్పించుకోకూడదని కూడా కావచ్చు కదా సార్? ఫారెన్సిక్ రిపోర్ట్ మన చేతులకు దొరికేంత వరకు మనం ఊహించడం మాత్రమే చేయగలం. నేనా మర్డర్ ప్లానింగ్ కాలనీ బయటే జరిగింది. తను కాలనీలోకి వచ్చిన తర్వాత తన్ని చంపేశారు. సిది, తన పెదాలపై ఏదో మార్కుంది కదా, బ్యాండేజ్ని తీస్తేనే ఇది వస్తుంది. సిది, నువ్వు వెళ్ళి ఫారెన్సిక్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుందో కనుక్కో. ఓకే సార్. సార్ ఈయనే నైనా తండ్రి ప్రతాప్. ఎక్కడ తను? నేను ఒకసారి చూడాలి. ఒకే ఒకసారి తను పిల్లండి. ప్లీజ్ 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 కొంచెం ప్రశాంతంగా ఉండండి. తను మేము చూపిస్తాం. ప్రశాంతంగా ఉండండి. నేను తన్ని నాతో తీసుకెళ్ళిపోతాను. ఇక ఏవైనా సరే ఇక మీద తను నాతోనే ఉండాలి. సరే 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 సునీత, వీళ్ళు చూడడానికి ఏర్పాటు చేయి. సరిగాని మీరెవరు? సార్ నా పేరు సారిక, నేను తన ఫ్రెండ్. ఇది హత్య మాత్రం కాదు, ఎవరో దారుణంగా తన్ని కొట్టారు. ఆ తర్వాత పీజీ పక్క సందులో పడేశారు. నిన్న తన్ని చూస్తానికి వెళ్ళావు కదా? నేను తనని కలవడానికే వెళ్ళాను. తను నాతో అది ఏమంటారు, నాతో బ్రేకప్ చేసుకోబోతున్నానని చెప్పింది. నేను హోటల్కి తిరిగి వచ్చేసారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. గర్ల్ ఫ్రెండా? నీకు కష్టంగా లేదు? కష్టంగానే ఉంది. ఇప్పుడు నేను ఏం చేయగలను రా? నైనాను నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. సార్ నిన్న రాత్రి నేను తన్ని చూశాను, జోలా విధానికి ట్రైన్ ఎక్కే ముందు. ఏంటి, నిన్న రాత్రి నేనా చూసారా? అవును సార్. సరే, నేనా మీకు ఏమైనా చెప్పిందా? ఎవరితోనైనా గొడవలని చెప్పిందా? కొంచెం కంగారుగా కనిపించిందా? సార్ నిన్న రాత్రి తనకెవరితోనో గొడవ జరిగింది సార్. నైనాకు అసలే నోరు ఎక్కువ. ఎవరేం చెప్పినా సరే అసలు ఊరుకో ఉండదు. వెంటనే వాళ్లతో తను గొడవ పడుతుంది. బయట వాళ్లతో అనవసరంగా గొడవ పడవద్దని నేను తనతో ఎన్నోసార్లు చెప్పాను, కానీ తను అస్సలు వినదు. కానీ ఇప్పుడు దాకా ఎన్నోసార్లు గొడవలే. నేను రాత్రి కూడా తనని చూసినప్పుడు ఎవరితోనో గొడవ పడినట్టుంది. తన కళ్ళు నల్లగా ఉంది, తర్వాత తన పెదాలు ఎండిపోయింది. ఏమైందో తను ఏదైనా చెప్పిందా? నేను అడిగినప్పుడు తను క్లాస్ నుంచి వస్తున్నాను, గ్లాస్ డోర్లో దెబ్బ తగిలింది, నన్ను ఎవరు కొట్టలేదు, సరేనా? కానీ సార్ అదేదో తగిలినందువల్ల ఏర్పడిన గాయంలా అనిపించలేదు. నాకు తెలుసు తను నా దగ్గర ఏదో దాస్తోంది అని తెలుసు. ఇంకెవరితోనైనా అడిగి తెలుసుకుందామంటే తనకి ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ కూడా లేరు. తను ఇక్కడికి వచ్చే కొన్నాళ్లే అయింది. సార్ హత్య జరిగిన రోజు నేనా మధురాం నుంచి బయలుదేరింది. అక్కడి నుంచి హోటల్ లోటస్ క్రౌన్కి బయలుదేరింది. అక్కడ 2 గంటల సేపు ఉంది. ఆ తర్వాత తన ఫోన్ లాస్ట్ లొకేషన్ కాలనీ రెస్టారెంట్. అవును సార్, నేను నైనాని మక్కా కిచడీ కార్నర్లోనే చూశాను. సార్ మట్కా కిచిడీ కార్నర్లో కిచిడీ చాలా ఫేమస్. సారిగా మా ఇన్వెస్టిగేషన్కి యూస్ అయ్యేలా ఏమైనా తెలిసిందంటే ప్లీజ్ కాంటాక్ట్ చేయండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ. కానీ సార్ తనకి మీరు ఖచ్చితంగా శిక్ష పడేలా చేయాలి. తనని వదలొద్దు. సిద్ధి, నువ్వు లోటస్ టౌన్కి వెళ్ళి తను ఎవరిని ఎందుకు కలవడానికి వెళ్ళిందో కనుక్కో. ఓకే సార్. హలో, మీరు త్వరగా రూమ్ నంబర్ 103కి బిల్లు రెడీ సార్ చేయండి. మీరు లంచ్ తినరా? లేదు, నాకు లంచ్ అంతా వద్దు. మీరు బిల్లు రెడీ చేయండి, నేను కిందకు వస్తున్నాను, సరేనా? హలో, మీరు తప్ప ఇక్కడ ఇంకా ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళందరినీ పిలవండి. టింటూ, మోహన్, ఈ అమ్మాయి నిన్న రాత్రి ఇక్కడికి ఏ టైంకి వచ్చింది? ఎప్పుడు తిరిగి వెళ్ళింది? దాదాపు
రాత్రి 11 గంటలు ఉంటుంది సార్. ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసా? తనతో పాటు ఎవరున్నారు? తనను ఎవరో కొట్టారు సార్. కంటి కింద రక్తం గడ్డపడింది. పెదవులు ఎండిపోయి ఉన్నాయి. కూడా తన ఫ్రెండ్ ఉంది సార్. తలుపు తగిలి దెబ్బ తగిలిందని తన ఫ్రెండ్కి చెప్పింది సార్. అవును సార్, అప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం. తనేనని మాకెలా తెలుసు? రోజు ఇక్కడికి చాలా మంది కస్టమర్లు వస్తున్నారు. ఇక్కడ కిచిడి చాలా ఫేమస్ సార్. మీకు కావాలంటే ప్యాక్ చేసి ఇవ్వమంటారా? మీ టీంకి మేము ఇస్తున్న ట్రీట్ అనుకోండి రేయ్ రారా, మాకే కిచడి ప్యాక్ చేసి ఇస్తావా? కిచడి ప్యాక్ చేస్తావా? సార్. ఆ అమ్మాయి గురించి మీకు ఇంకా ఏమైనా తెలుసా? ఎక్స్క్యూజ్ మీ, చైన్ తీసుకోండి. కీప్ ద చేంజ్. ఆ అమ్మాయి కోసం ఇక్కడ ఎవరైనా వెయిట్ చేసి ఆ అమ్మాయి బయలుదేరిన తర్వాత తన వెంబడిస్తూ వెళ్ళారా? ఆలోచించి చెప్పండి. ఒక కుర్రాడు ఉన్నాడు సార్. వాడు చూస్తానికి ఒకలా ఉన్నాడు సార్. ఇంతకు ముందు నేను చూడలేదు సార్ వాడిని. ఈ అమ్మాయి ఇక్కడికి ఏమైనా వచ్చిందా? బాగా చూసి చెప్పండి. తన పేరు నేనా. ఎస్ మ్యామ్, నిన్న ఈవిడొచ్చారు. ఎవరిని చూడడానికి వచ్చింది? 1 నిమిషం మేడం. 103లో దర్శన్ చూడడానికి వచ్చారు. దర్శన్? ఆయన ఇక్కడ ఇప్పుడు ఉన్నారా? లేదు, కొద్దిసేపు ముందే చెక్అవుట్ చేశారు. మ్యామ్ అక్కడ చూడండి, దర్శన్. దర్శన్! మ్యామ్, నేనేమీ చేయలేదు. చెప్పు. వాట్? ఇలా జరిగే అవకాశం లేదు. ఎనివే, మేము పోలీస్ స్టేషన్ వస్తున్నాం. నేనా బాడీలో ఇంతమంది డిఎన్ఏనా? అలా అయితే తనపై ఇంతమంది దాడి చేశారా? నేనా బాడీని చూసిన వెంటనే నేను ఇది ఒకరి పని కాదు చాలా మంది పని అనుకున్నాను. సరిగ్గా ఉంది. ఎస్ సార్. ఈ ఫోరెన్సిక్ తర్వాత మాకేం తెలిసిందంటే నైనా బుగ్గ మీద పడిన ఒక మార్క్ ఒక అబ్బాయిది, నైనా తలంపైన చూసిన ఒక గోరు మాత్రం ఒక అమ్మాయిది, తన నోట్లోంచి తీసిన కర్చీఫ్ కూడా. ఇంతకు మించి మాకు ఏమీ దొరకలేదు, ఎందుకంటే అందులో నైనా ఉమ్ము కూడా దొరికింది సార్. ఇంకా మా టీంని దాన్ని ఇంకా ఎగ్జామిన్ చేస్తున్నారు. త్వరలోనే ఇంకా ఏదైనా తెలుస్తుంది. సరే డాక్టర్, ఈ కేసులో మాకు హెల్ప్ చేసేలాగా వేరేమైనా డీటెయిల్స్ ఉన్నాయా? సార్, నైనా రాత్ర 1 గంట నుంచి 3 లోపల చనిపోయింది. తన మెడ ఇరగడం వల్ల తను చనిపోయింది. డాక్టర్, ఆ కర్షిఫ్లో నుంచి మాకు ఇంపార్టెంట్ లీడ్ ఏదైనా దొరుకుతుందా? అందులో ఆ అమ్మాయి డిఎన్ఏ కాకుండా వేరే డిఎన్ఏ ఉంటే ఈ కేసులో అది మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే సార్. సార్, కిల్లర్ ఎవరైనా కావచ్చు, మధుతాకు చెందినవాడు కావచ్చు, లేదా ఎవరైనా కావచ్చు. డిఎన్ఏ టెస్ట్ ద్వారానే కిల్లర్ని కనిపెట్టగలము. కరణ్, చుట్టూ ఉన్న అందరి డిఎన్ఏస్ని కనిపెట్టండి. తోటవాళ్ళు, పనివాళ్ళు, ఓనర్, ఒక్కరిని వదలకండి. ఐ మీన్ మాస్ డిఎన్ఏ టెస్ట్. మీరందరూ మాకు కోఆపరేట్ చేసి తీరాలి. అప్పుడే నేరస్తుని త్వరగా కనిపెట్టగలం మేము. సార్, మధుదాంలో ఉన్న 3 రెసిడెన్సీలో యాక్చువల్లీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది సార్. అజిత్, నైనా పీజీలో ఉన్నారు. తన పైన ఏదో ఈవ్ టీజింగ్ కేసు కూడా ఉంది. తన కొలీగ్ 2015లో కేసు కూడా ఫైల్ చేశారు. ఇంకా భువన్, టీటు పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం వల్ల, వచ్చే అమ్మాయిలపైన ఈవ్ టీజింగ్ చేయడం వల్ల కొద్ది రోజులు జైల్లో పెట్టారు సార్. నేనా బాడీలో ఉన్న డిఎన్ఏ వీళ్ళ డిఎన్ఏ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. అంతా పాత కథ అయి ఉండొచ్చు, అయినా డిఎన్ఏ మ్యాచ్ చేసి చూడాలి.
ఒక పని చేయండి, ముందు దర్శన్కి డిఎన్ఏ టెస్ట్ తీయండి. అది వెంటనే. మనకు నేనా బాడీలో దొరికిన డిఎన్ఏ ఖచ్చితంగా వీళ్ళల్లో ఎవరిదైనా ఉంటుంది. త్వరగా మనం కనిపెట్టాలి. నోరు తెరువు. సార్, నైనా నోట్లో ఉన్న కచీఫ్ మీద ఒక అమ్మాయి డిఎన్ఏ దొరికింది. అమ్మాయా? అయితే ఇప్పుడు మన దగ్గర 2 మగవాళ్ళు, ఒక అమ్మాయి డిఎన్ఏ ఉంది. ఎస్ సార్. ఈ మర్మాన్ని పోలీసులు ఎంతగా విప్పాలని ప్రయత్నించినా ఈ టఫ్ నాట్ ఇంకా టఫ్గా మారసాగింది. ప్రారంభంలో ఇదొక నార్మల్ మర్డర్ కేసులా అనిపించింది. పోను ఇది కొద్దిగా ఏదో ఒక పెద్ద పొడుపు కథలా అనిపించసాగింది. డిఎన్ఏ టెస్ట్ ద్వారా ఆన్సర్ లభిస్తుందా? పోలీస్ డిపార్ట్మెంట్ ఈ మర్మాన్ని విప్పగలుగుతుందా? నిజమైన నేరస్తుణ్ణి పోలీసులు పట్టుకుంటారా? కరణ్, ఆయిషా ఎక్కడా? ఎవరండి? తన ఏమైందో పేరులో చెప్పండి. వారెంట్ ఉంది. మేడం, నా నేనేం కూతురు చేయలేదు. ఎందుకు ఎందుకు తీసుకెళ్తున్నారు? నన్ను తీసుకువెళ్తున్నారు? మేడం, తనేం తప్పు చేయలేదు మేడం. మీ ఇద్దరి మధ్య ఎలాంటి కనెక్షన్ లేదు, కాంటాక్ట్ లేదన్న విషయం మాకు తెలుసు. కానీ 4 రోజులకు ముందు మీరిద్దరూ తన్ని ఫాలో చేశారు, తర్వాత అటాక్ చేశారు. ఇంకో అమ్మాయి హెల్ప్తో తన నోరు కట్టారు. నేనా బాడీలో దొరికిన డిఎన్ఏ మీ డిఎన్ఏ మ్యాచ్ అయింది. త్వరగా 3వ ఫీమేల్ని కనిపెట్టేస్తాం. మర్యాదగా ఇప్పుడు మీరు దీన్నెందుకు చేశారో చెప్పండి. నీకు వీడెలా తెలుసు? ఎందుకు నేనని చంపారు? నేను నైనాని చంపలేదు సార్. నేను ఇప్పుడే అతన్ని మొదటిసారిగా చూస్తున్నాను. నాకు తను తెలీదు, మొదటిసారి చూస్తున్నాను. సార్, నాకు గొడవ జరిగింది. సారీ చెప్దామనే వెళ్ళాను సార్. నాకేం తెలీదు సార్. ఇంకా సార్, నేను తన దగ్గరికి మాట్లాడడానికే వెళ్ళాను. మీ నటన ఆపి ఏం జరిగిందో చెప్పండి. మీకు నేనాకి సంబంధం ఏంటో మర్యాదగా చెప్పండి. చెప్పండి. సార్, నాకు నైనాని తను డోలావీలో ఉన్నప్పుడే తెలుసు సార్. మేమిద్దరం రిలేషన్షిప్లో ఉన్నాం. నైనా చదువుకోవడానికి ఇక్కడికి వచ్చింది సార్. తను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నా కాల్స్ మెసేజెస్ని ఇగ్నోర్ చేయడం మొదలుపెట్టింది. ఒకవేళ తనకిక్కడ ఇంకో అబ్బాయి ఎవరైనా నచ్చాడేమో అని నేను కంగారు పడ్డాను. తనని కలవడానికి తనకి చెప్పా పెట్టకుండా నేను వచ్చేసాను సార్. తనని చూశాను, అంటే తను నాతో రిలేషన్షిప్ కట్ చేసుకుందామని చెప్పింది. నాకు చాలా కోపం వచ్చింది. ఏం చేయాలో తెలియలేదు సార్. నాకు చాలా కోపం వచ్చింది. తనని కొట్టాను సార్, చెంప మీద కొట్టాను. తనని కొట్టి తప్పు చేశానని తర్వాతే రియలైజ్ అయ్యాను సార్. నేను నిజం చెప్తున్నాను సార్. తనకి సారీ చెప్దామని వీధి చివరి వరకు వెళ్ళాను. నేనా ఆగు. నీ ఫేవరెట్ పువ్వులు కొనుక్కొచ్చాను, దయచేసి తీసుకో. నీతో రిలేషన్షిప్లో ఉండడం నా వల్ల కాదని నీతో చెప్పానుగా. నేను చెప్పేది విను నానా. నేను ప్రేమిస్తున్నాను. ప్లీజ్ నానా, నన్ను వదిలి వెళ్ళకు నానా, ప్లీజ్. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే ఆరిచందని పిలుస్తాను. తరువాత అందరూ నిన్ను ఇక్కడ చిత్త కొడతారు. నా మాట విను. నేను ప్రేమిస్తున్నాను. ప్రేమతో చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే అరిచందని పిలుస్తాను. నీ వల్ల ఏమవుతుందో అది చెయ్యి. డోలీ బార్లో నీ పేరు చెడగొడతాను చూడు, అప్పుడు తెలుస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళు. సార్, ఎక్కడ నేను అరిచి గోల చేస్తుందేమోనని భయపడి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. తిన్నక అక్కడి నుంచి హోటల్కి వెళ్ళిపోయాను. నేనాకెలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. అదే సార్. ఇంకా సార్, నేను తనతో మాట్లాడడానికే వెళ్ళాను. నైనా ఆగు. నీకెంత ధైర్యం ఉంటే నా అఫైర్ గురించి నువ్వు వెళ్ళి తిన్నగా మా అమ్మ నాన్నతో చెప్తావు? నీ వల్ల వాళ్ళు ప్రతి నిమిషం నన్ను అనుమానిస్తూనే ఉంటున్నారు. నువ్వు ఎందుకని ఇలా చేసావు? మీ అమ్మ నువ్వు ప్రతి రాత్రి లేటుగా రావడం వల్ల నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. అందుకని నేను కోపంలో చెప్పేశాను. ఆ రోజు నిజంగా నీ రూమ్లో ఒకరు ఉన్నారని, మీ ఇంట్లో ఒకరు ఉన్నారని నాకు అస్సలు తెలీదు. నీ వల్ల నా లైఫ్ నరకల్లా ఉంది. దానికి ముందు సంతోషంగా ఉన్నావా?
అలాగా? ఇదే నిజమా? దాని తర్వాత అక్కడి నుంచి నేను పారిపోయాను సార్. ఆయిషా, నీ కథలో ఏదో తగ్గింది. ఐఎమ్ నాట్ లయింగ్ మ్యామ్. నైనాని నేనే చంపాను. ఆయిషా ఏ తప్పు చేయలేదు సార్. తను నన్ను తాకనివ్వనే లేదు సార్. నాకు బాగా కోపం వచ్చింది. దాంతో నేను తన కథని ముగించేశాను సార్. దీనంతటికీ నేనే కారణం సార్. నా కూతురికి ఏమీ తెలియదు సార్. తన్ని వదిలేయండి సార్, తన్ని వదిలేయండి. ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? గాయం ఏర్పడిన స్థితిలో నైనా నీపై దాడి చేసిందంటావా? సో నువ్వు తన్ని చంపేశావు. అవును. నేనా నోట్లో మాకు కర్చీఫ్ దొరికింది. అది కూడా నువ్వే వేశావా? ఎవరి కర్చీఫ్ అది? ఐషాదా? అది 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 సార్ 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 నేనే 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 తన దగ్గర నుంచి ఆ ఖర్చీఫ్ తీసుకుని పెట్టేశాను. నువ్వు చెప్పేది నమ్మడం పెద్ద విషయమేమీ కాదు. ఎందుకంటున్నానంటే ఇంతకుముందే నువ్వు ఒక అమ్మాయి దగ్గర తప్పుకు ప్రవర్తించావు. కానీ ఈ కేసులో కథ నమ్మేలా లేదు. ఎందుకంటే ఆ కర్చీఫ్లో దొరికిన అమ్మాయి డిఎన్ఏ మీ ఫ్యామిలీలో ఉన్న ఎవరి డిఎన్ఏతోనూ మ్యాచ్ అవ్వలేదు. సిద్ధి, వీళ్ళిద్దరినీ కస్టడీలోకి తీసుకో. కర్చీఫ్లో ఉన్న డిఎన్ఏ ఎవరిదని తెలిసేంత వరకు కస్టడీలోనే ఉంచు. ఎస్ సార్. ఎవరు కావాలి? నేను దీనాను కొంచెం చూడాలి. నేనే దీనా. ఆ కర్చీఫ్లో నేనాకి బదులుగా దొరికిన ఇంకొక డిఎన్ఏ దీనాది. తన హౌస్ నంబర్ 104Dలో ఉంది. ఏంటి మీరే ధీరానా? అవును సార్, లోపలికి రండి. సార్, తను అసలు నడవలేకపోతోంది. తనెలా నేనాని చంపగలదు చెప్పండి? రండి సార్. వస్తున్నాం. దీనా మేడం, నేనా అనే ఒక అమ్మాయిని మర్డర్ చేశారు. తన గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆ అమ్మాయి యొక్క అంటే నేనా బాడీలో మాకు మీ డిఎన్ఏ దొరికింది. మళ్ళీ చెప్తున్నాను, మీ డిఎన్ఏ. మీ చెమట అందులో ఉంది. ఏంటి, నా చెమటనా? కానీ అది ఎలాగా? ఇదిగో చూడండి, ఈ కర్చీఫ్ మీద. లేదు సార్, ఇది నాది కాదు. సార్, నన్ను చూస్తే నేను ఇదంతా చేసుంటానని మీకు అనిపిస్తోందా? లేదు లేదు, డిఎన్ఏ దొరకడం వల్ల మీరని చెప్పలేము, మర్డర్ చేశారని చెప్పలేము. కానీ వాళ్ళు ఖచ్చితంగా మీ బ్లడ్ రిలేషనే, అంటే మీ కుటుంబానికి చెందిన వాళ్లే అయి ఉండాలి. అది ఎవరైనా అయి ఉండొచ్చు. మీ కొడుకు, కూతురు, మనవరాలు, మనవడు, అల్లుడు, కోడలు. అంటే ఏం చెప్తున్నానంటే వాళ్ళకి మీ రక్త సంబంధం ఉంటుంది. రక్త సంబంధం ఉన్నాడు సార్. నా ముద్దుల కొడుకు అలుక్. సార్, తను బజ్రాలిలో కదా ఉన్నాడు. సార్, నా కొడుకు ఇంజనీర్ సార్. ఎప్పుడూ చాలా బిజీగా ఉంటాడు, చాలా బిజీ. అయినా కూడా రోజు సాయంత్రం నన్ను చూడ్డానికి వస్తాడు సార్. సార్, కాసేపు ముందు మీరు వచ్చుంటే తనని మీరు చూసుండొచ్చు సార్. సార్, ఆలుని తను చూడ్డానికి మాత్రమే వస్తోందా? అలా అయితే ఆలుకే... చూడండి మేడం, మీరు ఆ అడ్రస్ మాత్రం మాకు ఇవ్వండి. మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాం. మంజరి ఎంక్లేవ్, నెంబర్ 203. ఎవరినైతే మనం ఈ మర్డర్ కేసులో అనుమానిస్తున్నామో వాళ్ళ అడ్రస్ని వాళ్ళ అమ్మగారే మనకిస్తున్నారేంటి? ఏదో సమస్య ఉంది. పారిపోయాడు. సిద్ధి, వీడిని కనిపెట్టడానికి సర్చ్ టీమ్ని ఫామ్ చేయండి. అన్ని టోల్స్కి వీడి ఫోటోని పంపండి. ఎస్ సార్. కరణ్, లాక్ పగలగొట్టు. రేయ్, ఇలా రా. నువ్వు ఆలోకి పక్కింటోడువా? సార్,
పగలగొట్టాను. లోపలికి రా. నువ్వేమన్నావు? ఆలోక్ పక్కింటోడు అన్నావుగా. ఆలోక్ సార్ 10 సంవత్సరాల క్రితమే ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. కానీ ఆలోక్ వాళ్ళమ్మ రోజు సాయంత్రం చూడ్డానికి వస్తున్నారన్నారు. అది ఆలోక్ చనిపోయిన తర్వాత వాళ్ళమ్మ మతిస్థిమితం కోల్పోయారు. తను అన్నీ మర్చిపోతూ ఉన్నారు. ఆలోక్ ఫ్యామిలీలో వేరెవరో లేరా? వైఫ్, కొడుకు, కూతురని? లేదు సార్, తనకింకా పెళ్లి కూడా కాలేదు. నైనా వాళ్ళ అమ్మని చూసుకునే వాళ్ళు కూడా ఎవరూ లేరు. అందుకే తనకి ఆరోగ్యం పాడయింది. సరే, నువ్వెళ్ళు. సార్, మళ్ళీ మనం డెడ్ ఎండ్కే వచ్చాం. ఆలోక్ ఇంట్లోనే లేదే. ఆలోక్ ప్రాణాలతో లేకుండా ఉండొచ్చు, కానీ ఆ హంతకుడు వీళ్ళ కుటుంబానికి చెందినవాడే. ఆలోక్కు సంబంధించి డీటెయిల్స్ మొత్తం తీయండి. వాడి ఉద్యోగం, పాత కాల్ రికార్డ్స్, అలాగే పాత ఆఫీస్లో తన గురించి విచారించండి. నేను ఖచ్చితంగా చెప్పగలను, నేనాని చంపింది ఈ కుటుంబానికి చెందిన వాళ్లే. ఎందుకంటే DNA ఎప్పుడూ అబద్ధం చెప్పదు. సార్, ఆలకోడికి ఏదో పని మీద వాడితో పనిచేసే వాళ్ళతో పాటు వెళ్ళినట్టుగా తెలిసింది సార్. కానీ ఒంటరిగా లేడు, ఎప్పుడూ అమ్మాయిలతోనే తిరుగుతూ 10 ఉంటాడు. సంవత్సరాల క్రితం 50,000 రూపాయలు ఒక పార్టీలో ఉన్న ఒక అమ్మాయి రేఖ అనే అమ్మాయికి ట్రాన్స్ఫర్ చేసింది. కానీ ఆ రేఖకి వీళ్ల కుటుంబానికి అసలు సంబంధం ఏంటో తెలియడం లేదు సార్. అయితే దీని వెనక పెద్ద కారణమే ఉంటుంది. రేఖా మేడం, చెప్పండి. ఆలోక్ గురించి మిమ్మల్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. నాకు ఆలోక్ అంటే ఎవరో తెలీదు. మీకు ఆలోక్ ఎవరని తెలియదంటే మరి డబ్బెందుకు పంపాలి మీకు? సార్, ఆలోక్ నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. నేను తనని పెళ్లి చేసుకోకుండా ఫోర్స్ చేయకుండా ఉండటానికే డబ్బులు పంపించాడు. వాళ్ళ అమ్మకి నచ్చిన అమ్మాయినే తాను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. సో నేను అందుకని డిస్టర్బ్ చేయలేదు సార్. మరి ఇప్పుడు మీరేం చెప్పడానికి వస్తున్నారు? ఆలోక్కి మీకు ఎలాంటి సంబంధం లేదనా? అవును సార్. ఓకే, థ్యాంక్ యూ రేఖా మేడం. ఇక్కడ మధుదాంలో జరిగిన నైనా మర్డర్ కేసు గురించి మీరు వినే ఉంటారు. న్యూస్ పేపర్లో హెడ్లైన్స్లో వచ్చింది కదా, దాని గురించి విచారించడానికే మీ ముందుకొచ్చాం. సరే, ఆలోక్కి మీకు ఎలాంటి సంబంధం లేదుగా. అనవసరంగా మిమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలి? సారీ, రండి. నాతోనే అబద్ధం చెప్తున్నా, అది మీ అమ్మ దగ్గర. మీ నాన్న నన్ను వద్దన్నాడు, నిన్ను వద్దన్నాడు. కానీ నేను నిన్ను పెంచి పోషించి పెద్దోణ్ణి చేస్తే నువ్వేం చేసావు చూడు. మెడికల్ కాలేజ్ నుంచి పారిపోయి వచ్చావు, డ్రగ్స్ తీసుకున్నావు, రీహాబ్లో వేస్తే ఏం చేసావు? అక్కడి నుంచి పారిపోయావు. కొత్త జీవితం మొదలు పెట్టరా అంటే ఏం చెప్పావురా? నువ్వు ఏం చేసావురా? ఆ అమ్మాయిని ఏం చేసావు చెప్పు. కావాలని చేయలేదు, తెలియకుండా చేశాను. రే ఆగు!
ఎక్కడికి పారిపోతున్నావు? నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఒక మెడికల్ స్టూడెంట్. డిఎన్ఏతో మాతో ఆడుకుంటే కనిపెట్టలేమనుకున్నావా? దీరా మేడం డిఎన్ఏతో నిన్ను మేం కనిపెట్టాం. ఆవిడికి నీకు సంబంధం ఏంటి? చెప్పరా. నువ్వే చెప్తావా లేక చెప్పించమంటావా? రేయ్, లాఠీ తీసుకురండి. మా నాన్న వాళ్ళ అమ్మ ఆవిడి. నా బామ్మ. జ్ఞాపక శక్తి లేదు. ఆవిడికి నేను ఎవరో తెలియదు సార్. ఆవిడ దగ్గర నుంచి కర్చీఫ్ తీసుకున్నాను. ప్రతిసారి ఆవిడని కలిసినప్పుడు కర్చీఫ్ చూపించి నేనే మీ మనవడిని చెప్పేవాడిని. అప్పుడు గుర్తొస్తుంది. చూడు, నువ్వు చనిపోయావుగా. చనిపోయావు కదా, మరెలా ప్రాణాలతో వచ్చావురా? మళ్ళీ ఎలా ప్రాణాలతో వచ్చావు చెప్పరా? నాకు వేరే దారి కనిపించలేదు. లేకపోతే నిజంగా చనిపోయేవాడిని. కానీ నేను చావాలనుకోలేదు. బతకాలని ఆశపడ్డాను. నేనని ఎందుకు చంపావు? కానీ తను చూడకోంది ఒకటి చూసింది సార్. అన్నీ అక్కడి నుంచే ప్రారంభమైంది. టక్కరి ఎస్టేట్. ఏంటిది? రోహిత్ తివారీ యాక్సిడెంట్ డెత్ 2015. ఇన్సూరెన్స్ పే అవుట్. ఒక నిమిషం. రోహిత్ చనిపోయాడే. తన కేసుని 2015లో క్లోజ్ చేసేశారు. తర్వాత క్యాంటీన్లో కునాల్ ఎలాగా? కునాల్ తన నకిలీ డెత్ సర్టిఫికేట్ని తయారు చేశాడు. అలా అయితే కునాలే రోహిత్ తివారీ. అలా అయితే కునాలే చనిపోయినట్టు నటించాడు. ఈ సర్టిఫికేట్ నైనా, నేను అడిగిన ఫైల్ దొరికిందా? సార్ దొరికింది, కానీ పాత కేస్. నైనా, ఇది క్లోజ్డ్ కేస్. రోహిత్ తివారీ డెత్ క్లెయిమ్ సక్సెస్ఫుల్ అయ్యింది. దీన్ని చూడడం వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు. సార్, కానీ ఇది ఐడెంటిటీ క్రాస్ కేస్ కాదా? కానీ చనిపోయిన వాళ్ళు ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేశారు. అది కాక కొత్త జీవితాన్ని మొదలుపెట్టేది ఫ్రాడ్ కేస్ కాదా? అలా అయితే తన వల్ల వేరే వాళ్ళు చనిపోవడం వల్ల ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేశారు. నేను చెప్తున్నాను కదా, ఈ కేసు ఎప్పుడో క్లోజ్ అయింది. సార్ నైనా, కానీ ఒక పని చెయ్యి. నువ్వు ఇప్పుడు ఇంటికి బయలుదేరు ప్లీజ్. హలో కునాల్. అందువల్ల నువ్వు తన్ను చంపేశావా? కొన్ని రహస్యాల్ని ఎప్పటికీ బయటికి అస్సలు రానివ్వకూడదు. తను వకీల్ కదా, నన్ను ఇరికించుంటుంది. నువ్వు అన్నిటినీ కనిపెట్టావు నైనా. అందుకని నీకు ఈ భూమిలో స్థానం లేదు. కునాల్ అంటే నేను. నువ్వు రెస్టారెంట్లో కలిసావు కదా. ఫైల్లో నువ్వు ఆ రోహిత్ ఫోటో చూసిన తర్వాత రోహితే కునాల్ అని నీకు తెలిసిపోయింది. రోహిత్ చనిపోలేదని నువ్వు కనిపెట్టావు. కీప్ ద చేంజ్. కునాల్గా ఈ రెస్టారెంట్ నడుపుతున్నానని నీకు తెలిసిపోయింది. ఇన్సూరెన్స్ డబ్బును తీసుకోవటానికి ఫ్రాడ్ చేసిన పనే ఇదంతా. నా తండ్రి ఆలోక్ తివారీ యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని నా శవంగా చూపించాను. ఈ నాటకాన్ని చేస్తానికి నా తండ్రి శవాన్ని నా జీవిత ప్రారంభంగా ఉపయోగించుకున్నాను. ఆలోక్ తివారీ ఇప్పుడు రోహిత్ తివారీ ఇప్పుడు. కొన్ని కేసులు పోలీస్ డిపార్ట్మెంట్ని ఎంతో కన్ఫ్యూషన్లోకి నెట్టేస్తుంది. అటువంటి కేసే ఇది కూడా. ఈ కేసులో క్రైమ్ని ఎంతో క్లియర్గా చేశారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొత్త ప్రశ్న లేవసాగింది. వాళ్ళు ముగ్గురు ఉద్దేశాలు వేరువేరు. పోలీస్ శాఖ ఈ కేసుని సాల్వ్ చేస్తాం అనుకుంటూ ఉండగా కేసుని ఇంకా కన్ఫ్యూజ్ చేసే విధంగా కొత్త మలుపులు ఎదురవుతూనే ఉన్నాయి. చివరిగా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సహాయం వల్ల మరియు పోలీస్ ఆఫీసర్ల తెలివితేటల వల్ల అసలైన నేరస్తుడెవరో కనిపెట్టేశారు. కునాల్ ఎంతో తెలివిగా తప్పించుకుంటాడనే భావించాం. కానీ అలా జరగలేదు. ఎందుకంటే పోలీసులు వాడికంటే 2 అడుగులు ముందున్నారు. నేరాలు మారొచ్చు, నేరస్తులు కొత్త మార్గాల్ని వాడుకోవచ్చు. అలాగే న్యాయం కూడా కొత్త మార్గంలో లభిస్తూనే ఉంటుంది. కానీ ఈసారి న్యాయం లభించడానికి ఆ మార్గం సుముఖం కాలేదు. ఈ రోజు ఈ కేసులో న్యాయం లభించిందంటే అందుకు పూర్తి కారకులు మన పోలీస్ డిపార్ట్మెంట్. అంతేకాకుండా వాళ్ళ తెలివితేటలు, స్ట్రాటజీయే దీనంతటికీ కారణం. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.